నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. లైన్ క్లియర్ అయింది. హీరో విజయ్ టీవీకే పార్టీ అధినేత రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే పొత్తుల్లో భాగంగా ఇప్పటిదాకా క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తుంది. కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించింది, కానీ కండిషనల్ మద్దతు. అట్ ద సేమ్ టైం అన్నా డిఎంకే రెండుగా చీలి 35 మంది షణ్ముగం నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో అన్నా డిఎంకే నుంచి రెండుగా చీలిన ఈ 35 మంది క్యాండిడేట్స్ విజయ్ తలపతికి సపోర్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా స్వరం వినిపించారు. ఫస్ట్ కాంగ్రెస్ రిలీజ్ చేసిన లెటర్ మీ ముందుకు తీసుకొస్తున్నాం, ఒకసారి చూడండి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు ఇచ్చారు. ద ప్రెసిడెంట్ ఆఫ్ TVK Thirusi Vijay has formally requested the Indian National Congress to extend its support for forming government in Tamil Nadu. The people of Tamil Nadu, especially the youth, have delivered a very clear, strong and overwhelming verdict for secular, progressive and welfarist government that believes in constitutional principles. They have chosen TVK led by Mr. Vijay to form the government. Next government. The Indian National Congress stands for and is founding political party for secular, progressive and welfarist politics in India. It is our constitutional duty to respect, uphold and help fulfill the mandate of people of Tamil Nadu. According to Tamil Nadu Congress Committee and the Congress Legislative Party CLP has decided to extend full support to TVK to form the government. Our request shall be conditional upon TVK keeping out the alliance any communal forces that do not believe in Constitution of India. అంటే ఇక్కడ ఏమన్నారంటేనండి, క్లియర్గా ఎన్డీఏ కూటమితో కనుక ఎక్కడైనా అయితే అసోసియేట్ అయితే మా సపోర్ట్ని విత్డ్రా చేస్తాము అని చెప్పి క్లియర్గా వాళ్ళ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈరోజు తమిళనాడు కాంగ్రెస్. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుందండి, కాంగ్రెస్ వాళ్ళు మీకు సపోర్ట్ ఇవ్వాలంటే అలయన్సెస్లో ఎవరైతే ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నారు, కమ్యూనల్ ఫోర్సెస్ దట్ డు నాట్ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. క్లియర్గా దీని అర్థం ఏంటి, ఇక్కడ ఎన్డీఏ ఇక్కడ చాలా క్లియర్గా మిస్టర్ విజయ్ అండ్ శ్రీ రాహుల్ గాంధీ జాయింట్లీ ప్లెడ్జ్ టు రెస్పెక్ట్ హిస్టారిక్ వర్డిక్ట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తమిళనాడు ఫర్ అ సెక్యులర్ అండ్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్. రాహుల్ గాంధీ అండ్ విజయ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఎట్టకేలకు కాంగ్రెస్ మద్దతు సై అన్నారు, అలాగే వీసీకే పార్టీ 2 స్థానాల్లో సై అన్నారు. ఐయుఎంఎల్ మాత్రం డిఎంకేతోనే ఉంటా ఉన్నారు. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే షణ్ముగం నేతృత్వంలో రెండుగా చీలిన అన్నా డిఎంకే పార్టీ నుంచి 35 మంది దాకా విజయ్ తలపతికి మద్దతుగా సై అని ఆల్రెడీ వాళ్ళు క్లియర్ ఇంటిమేషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎన్డీఏ భాగస్వామి నుంచి బయటకు వచ్చి అన్నా డిఎంకేలో 2 చీలికలుగా అయిపోయి ఈ రోజు జనాలు ఇచ్చిన మ్యాండేట్ చూసి కళ్ళు చెదిరి ప్రతి ఒక్కళ్ళు విజయ్కి సపోర్ట్ ఇచ్చి తీరాలి అని చెప్పి ముందుకు వస్తున్నారు. లుక్స్ లైక్ అ క్లీన్ స్వీప్ ఫర్ హీరో విజయ్. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడాన్ని ఎవరు ఆపలేరు. రేపు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది, దాంట్లో ఏ మార్పు లేదు. 14 రోజులు టైం తీసుకున్నారు, కానీ ఈ రోజే మొత్తం క్లోజ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ అండ్ రెండుగా చీలిన అన్నా డిఎంకేలో షణ్ముగం నేతృత్వంలో 35 మంది క్యాండిడేట్స్ టీవీకే పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ క్లారిటీ, క్రిస్టల్ క్లియర్ సిచ్యువేషన్ వచ్చేసింది. ఆల్రెడీ షణ్ముగం అండ్ అన్నా డిఎంకే పార్టీ మెంబర్స్ అందరూ విజయ్ని కలవడానికి వాళ్ళ ఆఫీస్కి బయలుదేరారు. అండ్ చాలా మంది ప్రశ్నలు సంధిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారని. బట్ దే బిలీవ్ అండ్ రెస్పెక్ట్ పీపుల్స్ మ్యాండేట్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా యాజ్ కాంగ్రెస్ సెట్ చీలిపైన అన్నా డిఎంకేలో 35 మంది అంటున్నారు. ఒకవేళ 35 మంది జాయిన్ అయితే ఇంకా ద మ్యాజిక్ ఫిగర్ నాపే వాళ్ళు ఎవ్వరు లేనే లేరు. సో ఇట్స్ అ గుడ్ టైం ఫర్ తమిళనాడు. ప్రజలు, జెన్జీ, ఉమెన్ ఓటర్స్ 18 to 25 ఏజ్ గ్రూప్ కోరుకున్న రీతిలోనే ఈరోజు తమిళనాడు చరిత్రను తిరగరాస్తున్న టీవీకే విజయ్కి థంపింగ్ గా సపోర్ట్ వచ్చింది. ఆయనకు కావాల్సింది కేవలం చూసుకుంటే లిటరలీ ఒక 12 స్థానాలు కావాల్సి వస్తే ఈరోజు అబండెంట్ గా గ్లోరిఫైయింగ్ లెవెల్లో సపోర్ట్ మొదలైపోయింది. సో హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఇండియా కూటమి అండ్ కాంగ్రెస్ మద్దతిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడ విమర్శించలేదు. ఈ రకంగా క్లీన్ స్వీప్ కనిపిస్తుంది. ఆయన ప్రచారం చేసిన ఏ దాంట్లోనూ విభేదించకుండా ఈరోజు ఎన్డీఏలో కలిసి ఉంటే ఒక రకంగా ఉండుండేది. ఎందుకంటే ఆయన బీజేపీ వ్యవహార శైలిని క్రిటిసైజ్ చేశారు కాబట్టి. అట్ ద సేమ్ టైం డిఎంకే వాజ్ నో వే ఇన్ సపోర్ట్. మీరు రావన్నారు. అన్న డిఎంకేలో ఒక వర్గం చిలిపే వాళ్ళు వస్తున్నారు, అది కూడా ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయి. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ప్రమాణ స్వీకారం కంటే ముందే లైన్ క్లియర్ అయిపోయింది విజయ్కి. సో మీ అందరి ఒపీనియన్స్ ఏంటి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.